తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు స్థానం కల్పించాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను కలిసి ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం రేవంత్తో మాట్లాడామని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మిలిగిపోయిన 6 మంత్రివర్గ స్థానాలు ఏతున్నాయో అది భర్తీ చేసే క్రమంలో నికారసైన మాదిగ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి మేము అప్పీల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు మాకు మంత్రివర్గంలో స్థానం లేదు. కాంగ్రెస్ పార్టీలో మేము ఎమ్మెల్యే ఉన్నాం. పార్టీ అంతా మాదే, ప్రభుత్వం అంతా మాదే, కానీ మాకు స్థానం లేదా. అందుకోసం నికారసైన మాదిగలకు స్థానం కల్పించాలని గౌరవ మంత్రివర్గానికి అక్కడ అప్పీల్ చేసి ఇలా ఢిల్లీకి వచ్చినాం. మార్నింగ్ ఢిల్లీలో కూడా గౌరవ వేణుగోపాల్ గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, అదేవిధంగా గౌరవ జాతీయ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారిని, ఎవరితోనైతే మాకు సాయం దొరుకుతుందో వాళ్ళందరూ కూడా కలిసి మేము అప్పీల్ చేయాలనుకుంటున్నాం. ఈరోజు ఢిల్లీ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువగా ఉన్నది. అది 2011 స్టాటిస్టిక్స్ తీసుకుంటేనే 33 లక్షలు 32 లక్షలు ఉండే. మరి ఈరోజు 2025 తీసుకుంటే 60 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నాం. మరి ఈరోజు మా మాదిగ సామాజిక వర్గం మమ్మల్ని గెలిపించినటువంటి మా కుల బంధువులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు క్యాబినెట్లో లేకుండా, మరి మీరు క్యాబినెట్లో అడగకుండా ఆ అసెంబ్లీలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో మీరు అడగాల్సిందే, అడగంది అమ్మైనా పెట్టదన్న ఉద్దేశంతో మేము అడుక్కుంటూ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి మా యొక్క విజ్ఞాపన పత్రాలను వారికి అందజేసి వారి సలహాలు సూచనల మేరకే ఈరోజు మేము నడుచుకుంటూ మరి ఈరోజు హైకమాండ్లో ఏఐసిసి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారిని కలవాలన్న ఉద్దేశంతో ఢిల్లీకి రావడం. ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని కలవడానికి రావడం జరిగింది. మాదిగా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి విన్నవించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆ తర్వాత పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా వినతి పత్రం సమర్పించి వాళ్ళకు మా యొక్క వినతిని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి మంత్రివర్గం స్థానం కల్పించడం వల్ల యావత్తు మాదిగ కులాన్ని గుర్తించి వాళ్ళని మనం గౌరవం చేసినట్టు, వాళ్ళ యొక్క ఆశలను నెరవేర్చినట్టు అవుతుందని చెప్పేసే విషయాన్ని మేము అధిష్టాన దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మా యొక్క ఈ న్యాయమైనటువంటి కోరికను, మా యొక్క ఈ కోరికను అధిష్టానము